కావాల్సిన దానికన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తే మీకేంటండి అభ్యంతరాలు? లేళ్లపిరెడ్డి ఏం మాట్లాడాడు చూడండి. అందుకే ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతల దురాలోచనల్ని వాళ్ళ దుష్ట పరిణామాల్ని తెలియజెప్పే రీతిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలని చెప్పి మేమున్నాలు మా ఎంపీలందరికీ కూడా కలిసి వెళ్ళి సంబంధిత మంత్రులకి పెద్దల్ని కలిసి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన మెమోరాలు కూడా ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా అధికారులకు చెప్తా ఉన్నా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులకి ప్రభుత్వ అధినేతలకు కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన మరోసారి చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగట్టాలా, అప్రజాస్వామిక విధానాలతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారో వాళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క నిమిషం అండి, వినండి వినండి, తొందర ఎందుకు? మా నాయకుడు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి రఫీ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడింది వినండి. ఇటువంటి పరిస్థితుల్లో రైట్. చిన్నపరెడ్డి గారు ఏంటండి ఆయనకి జరిగిన భద్రతా లోపం ఏంటో చెప్పండి. అంతమంది 1100 మంది పోలీసులు ఇచ్చారు. పరిటాల సునీత గారు పదే పదే వాపోయారు, నేను కూడా ఎమ్మెల్యేను కదా, నాకు కూడా అంతమంది. మీరు అనవసరంగా ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ మీకు చంద్రబాబు గారు ఇస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇస్తున్నారు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అక్కడ ఏదో కుట్ర జరిగింది, విండ్ షీల్డ్ ఎవరో రాళ్ళు ఇసి పగల కొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకండి ఈ మాటలన్నీ చిన్నపరెడ్డి గారు? సార్ కృష్ణాంజనేయులు గారు మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాదుడు కార్యక్రమం నుంచి ఆయన మీకు అనుకూలంగానే శివపార్వతి గారు ప్లీజ్ 45 నిమిషాలు జరిగితే ఒక్క మాట మాట్లాడలేదు కదా, వింటా ఉన్నాం కదా, కాస్త ఓపిక వినరాదు. బాదుడే కార్యక్రమం నుంచి లోకేష్ పాదయాత్ర వరకు కూడా ప్రతి మూమెంట్ కూడా ప్రభుత్వం సహకరించింది కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగిన విధానాన్ని కృష్ణాంజనేయులు గారు ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కృష్ణాంజనేయులు గారు ఎల్లిస్ట్ మాట్లాడినట్టు మాట్లాడాల ఆయన, మరి ఎందుకనో డైలీ బాగానే మాట్లాడతారు కానీ ఈ రోజైతే మీకు అనుకూలంగా మాట్లాడలేదు. అది అనుకూలంగా సార్, వాస్తవాలు మాట్లాడమని ఎల్లిస్ట్ గా రాజకీయ పార్టీగా మా పార్టీకి మేము చెప్పుకుంటాం, టీడీపీకి టీడీపీ చెప్పుకుంటది, జనసేనకి జనసేన చెప్పు, అవన్నీ కూడా వాళ్ళకి ఉండవు అని భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే. రెండో సార్, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు 1100 మందిని జగన్మోహన్ రెడ్డి గారి కోసం భద్రత కోసం పంపిస్తే మరి హెలికాప్టర్